జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత అమెరికాలో ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పిందట. అయితే ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాలో ఎవరైతే జన్మిస్తారో ఆ పుట్టిన బిడ్డకి అక్కడే పుట్టిండు కాబట్టి ఇమీడియట్గా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది, పౌరసత్వ హక్కు వచ్చేస్తుంది. అందుకని చాలామంది ఏం చేస్తుంటారట అంటే అక్కడ కాన్పు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మా బాబు పుడితే పాప పుడితే ఇమీడియట్గా సిటిజన్షిప్ వచ్చేస్తుందని. సో మొన్న గెలిచిన ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిండు, దాన్ని రద్దు చేస్తున్న మా హక్కు లేదు ఇక్కడ నుంచి అంత ఈజీ కాదు అని. మొత్తం 22 రాష్ట్రాలు ఎవరైతే డెమోక్రాట్స్ అధికారంలో ఉన్న అమెరికాలో ఉన్న 22 రాష్ట్రాల ప్రతినిధులంతా అక్కడున్న కోర్టుకు పోయారు. నిన్న కోర్టు ఇమీడియట్గా తీర్పిచ్చింది, జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలను నిలిపేసింది. సో ఈ ఆదేశాలని అక్కడ ఉన్న రాజ్యాంగము చట్టం చేస్తే తప్ప, చట్ట సవరణ చేస్తే తప్ప అది వచ్చే అవకాశం లేదు, ఉత్త సంతకంతో కుదరదు అని చెప్పింది. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సియాటిల్లోని ఫెడరల్ కోర్టు జడ్జ్ తాత్కాలికంగా ఆపేసిందట. రాజ్యాంగంలోని 14వ సవరణ సుప్రీంకోర్టు కేసు లా జన్మతః పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నదని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయ్, ఓరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఇటీవలి వరకు ఉండేది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేశారు. దీనిపైన డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలు వేసినాయి. అందులో ఒకదానిలో గురువారం ఫెడరల్ జడ్జ్ ఈ తీర్పు చెప్పారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. 14 రోజుల పాటు అధ్యక్షుడి ఆదేశాన్ని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఇది ట్రంప్ తీసుకున్న ఆ ఆర్డర్స్లో భారీ దెబ్బగా మనం చెప్పొచ్చు. ఇక మనం నెక్స్ట్ ఏం చేస్తాడన్నది చూడాలి. రాజ్యాంగాన్ని సవరించడం కూడా అంత ఈజీ కాదని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ మిగతా వార్తల్లో, ఫిబ్రవరి 19వ తేదీలోపే ప్రసవాలకు ప్లాన్. అమెరికాకు క్యూ కడుతున్న భారతీయ గర్భిణీ స్త్రీలట. వచ్చే నెల 20వ తేదీతో రద్దవబోతున్న జన్మతః పౌరసత్వం. ట్రంప్ నిర్ణయంతో ఇండియన్స్కు కొత్త చిక్కులు. యుఎస్ గడ్డపై పిల్లల్ని కనాలి అని ఇక్కడి తల్లుల ఆరాటం. నవమాసాలకు నెల 2 నెలలు తక్కువగా ఉన్నా ఓకేనంట. ఏంది ఇది ఘోరం, ఇది మరీ అన్యాయం కాకపోతే, కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడం కాకపోతే ఏంది, ఇంకా 2 నెలలు తక్కువ ఉన్నా ఆ చేసేది ఆపరేషన్ అని చెప్తున్నారట. ఏం తల్లులండి మీరు? గ్రీన్ కార్డ్, యుఎస్ పౌరసత్వం కోసమే వారి తంటాలు. అలా చేయడం ప్రమాదం అంటున్న వైద్యులట. ఎందుకంటే ట్రంప్ వచ్చే నెల 20 డెడ్ లైన్ పెట్టిండు, ఫిబ్రవరి 20 డెడ్ లైన్. ఆ తర్వాత ఎవరైతే జన్మతః అంటే అక్కడ పుట్టగానే వాళ్ళకి పౌరసత్వం వచ్చే అవకాశం లేదు అన్నది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెప్తున్నది. సరే, కొన్ని రాష్ట్రాలు 22 రాష్ట్రాలు కోర్టుకు పోయినాయి. కోర్టు నిన్న తీర్పిచ్చింది తాత్కాలికంగా కొన్ని వారాలు నిలిపివేయాలని. ఇప్పుడు ఈ మొండోడు కదా, ఈనడు కదా, మళ్ళీ ఇంకేమన్నా చట్టం చేస్తాడో ఇంకేమన్నా చేస్తాడో చూడాలి. సరే, ఈ లొల్లి అంత ఎందుకని ఫిబ్రవరి 20వ తేదీలోపే కనాలని ఉరుకుతున్నారట అమెరికాకు. మరి నెల రోజులు 10 రోజులు 20 రోజులు తక్కువ ఉందమ్మా, ఇప్పుడు చేయొద్దు అంటే చేయరు ఏం కాదు, ఇన్నే పుట్టాలి అని అంటురట. ఇంత దారుణంగా తయారయ్యారు. ఈడ పుడితే ఏమవుతుంది? పుట్టిన తర్వాత పుట్టిన బాబో పాపో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ నిర్మాణం జరిగిపోతుంది. ఇప్పుడు అమెరికాలో పుట్టి ఆడ గ్రీన్ కార్డు వస్తే ఇక మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతాడా? జనాలు ఎట్లా తయారయ్యారో చూడండి.